సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించిన వీడియో చూసి భావోద్వేగానికి గురయ్యారు నటుడు అల్లు అర్జున్. విచారణ సమయంలో అల్లు అర్జున్ కి ఆ వీడియోని చూపించారు పోలీసులు. కాగా సంధ్య థియేటర్ తొక్కిసలాట అంశంపై 3 గంటల 35 నిమిషాల పాటు కూడా అల్లు అర్జున్ ని ప్రశ్నించారు పోలీసులు. సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి వీడియో చూసి భావోద్వేగానికి గురయ్యారు అల్లు అర్జున్. విచారణ సమయంలో అల్లు అర్జున్ కి ఆ వీడియోను చూపించారు పోలీసులు. కాగా సంధ్య థియేటర్ తొక్కిసలాట అంశంపై 3 గంటల 35 నిమిషాల పాటు కూడా అల్లు అర్జున్ ని ప్రశ్నించారు పోలీసులు. ఆ ప్రశ్నల్లో భాగంగానే సంధ్య థియేటర్ ఘటనకి సంబంధించిన ఒక వీడియోని పోలీసులు అల్లు అర్జున్ కి చూపించడం జరిగింది. ఆ వీడియోని చూసిన అల్లు అర్జున్ భావోద్వేగానికి గురయ్యారు. కొన్ని ప్రశ్నలకి తను సమాధానం తెలియదని కూడా చెప్పడం జరిగినట్లుగా ఇప్పటికే మనకి సమాచారం ఉంది. తన వల్ల కొన్ని మిస్టేక్స్ జరిగినట్లు ఒప్పుకున్నట్లుగా కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సంధ్య థియేటర్ ఘటనకి సంబంధించిన ఒక వీడియోనైతే ఆ ప్రశ్నల నడుమ పోలీసులు అల్లు అర్జున్ కి చూపించడం జరిగింది. ఆ వీడియోని ఏదైతే చూశారో అల్లు అర్జున్ వెంటనే భావోద్వేగానికి లోనయ్యారు. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల సిద్ధంగా ఉన్నారు. రమేష్ వైట్ల, ఏంటి మళ్ళీ విచారణకు పిలిస్తే హాజరు అవుతా అని చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది. అండ్ ఒక వీడియో చూసి ఆయన భావోద్వేగానికి గురైనట్లుగా తెలుస్తుంది. సో స్పెషల్లీ ఆ వీడియోలో ఏముంది? పోలీసులు ఏదైతే రిలీజ్ చేస్తున్నారు 2 days క్రితం పోలీసులు ఒక వీడియో రిలీజ్ చేశారు. మొత్తంగా మినిట్ టు మినిట్ అసలు ఏం జరిగింది సంధ్య థియేటర్ లో అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశారు. అయితే వీడియోలో ఆ తల్లి ఏదైతే చనిపోయిన రేవతి ఉందో, రేవతి దాని బిడ్డను తీసుకుని పక్కన నిలబడ్డ సమయంలో జరుగుతున్న ఆ తొక్కిసలాట కావచ్చు, జరుగుతున్న హంగామా కావచ్చు, దాంట్లో ఆ తల్లి అక్కడ పడిపోయిన సంబంధించిన రేవతి అక్కడ పడిపోయిన ఘటన కావచ్చు, ఈ సంబంధించిన వీడియో మొత్తం కూడా మినిట్ టు మినిట్ అంటే సంధ్య థియేటర్ లోపలికి అల్లు అర్జున్ రావడం, ఆ తర్వాత తొక్కిసలాట, బౌన్సర్స్ పక్కన జరపడం, ఆ తర్వాత స్టెప్స్ ఎక్కి అందరు లోపలికి వెళ్ళడం, తర్వాత ఆ స్టెప్స్ నుంచి లోపలికి వస్తున్న సమయంలో గిల్స్ మొత్తం పగిలిపోవడం, తర్వాత లోయర్ బాల్కనీ అప్పర్ బాల్కనీ వరకు వెళ్తున్నప్పుడు హంగామా, ఆ తర్వాత థియేటర్ లోపల ఇవన్నీ సంబంధించి సంఘటనకు సంబంధించి ప్రతి సీన్ టు సీన్ కు సంబంధించిన ఒక వీడియోని అటు పోలీసులు తయారు చేశారు. ఆ వీడియోని అటు పోలీసులు క్వశ్చన్ చేస్తున్న సమయంలో అల్లు అర్జున్ చూపించడం జరిగింది. ఆ చూపించిన సమయంలో అల్లు అర్జున్ ఒక ఎమోషనల్ ఫీల్ కావడం జరిగింది. అంతేకాకుండా దాని సందర్భంలో చాలా అంటే బ్లాంక్ తయారైపోయి అసలు ఏం మాట్లాడిన స్థితిలో కొంతసేపు ఉండిపోయాడు. అయితే దాదాపు దాని నుంచి తేరుకోవడానికి అల్లు అర్జున్ కు కొంత సమయం పట్టింది. ఆ వీడియో మొత్తం చూసిన తర్వాత మళ్ళీ ప్రశ్న వర్షంని అందించడం జరిగింది. అయితే ఈ ప్రశ్న వర్షం అందించిన సమయంలో చాలా వరకు కూడా అన్నిటి కూడా సమాధానం చెప్పినప్పటికీ కొన్ని తనకు లోపట థియేటర్ లోపల ఉన్న తర్వాత నాకు లోపట ఉన్న తర్వాత బయట ఏం జరుగుతానో తెలియదు అని చెప్పి చెప్పింది. దాదాపు 3 గంటల 35 నిమిషాల పాటు అల్లు అర్జున్ విచారించిన అధికారులు మొత్తంగా వీడియోని దాదాపు 10 నుంచి 15 నిమిషాల పాటు వీడియోని చూపడం జరిగింది. కొన్ని ప్రశ్నలకి మాత్రం తనకు తెలియని సమాధానం చెప్పాడు. తన వల్ల కొన్ని మిస్టేక్ జరిగి ఉండొచ్చు, అయితే ఓపెన్ టాప్ జీబ్ లో రాకపోవచ్చు ఉండాల్సింది అని చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా చూసినట్లయితే పర్మిషన్ ఏదైతే సంధ్య థియేటర్ లో రావడానికి మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు, పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరన్న విషయం సంబంధించిన ప్రశ్నల్ని చాలా వరకు స్పందించారు. అయితే ఆ ప్రశ్నలకు సంబంధించి అల్లు అర్జున్ మాత్రం తనకు తెలియదు, ఎందుకంటే ప్రతిసారి కూడా తన టీమ్సే ఈ పర్మిషన్స్ కావచ్చు, లేకుంటే ఎవరైనా సినిమా నిర్మిస్తున్నారో వాళ్ళే పర్మిషన్ తీసుకుంటారు. అంతేకాకుండా సినిమా థియేటర్స్ వారు పర్మిషన్ తీసుకుంటారు, లేకుంటే షాప్ టూర్ అయితే అక్కడ స్థానికులు పర్మిషన్ తీసుకుంటా తమ టీం చదివిస్తారు. అయితే పర్మిషన్ లేదని చెప్తే తాను ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడనే ఉండిపోతాను, అంత తప్పించి పర్మిషన్ లేకపోతే తాను ఎక్కడికి వెళ్లే ప్రసక్తి లేదని చెప్పి కూడా అదే చెప్పడం జరిగింది. అయితే విచారణకు పిలిస్తే ఒకవేళ ఇప్పుడు విచారణ అయిపోయింది మళ్ళీ విచారణకు పిలిస్తే వస్తారంటే మీరు విచారణకు ఎప్పుడు పిలిచినా దానికి సిద్ధంగా ఉన్నాను, ఎప్పుడు పిలిచినా రావడానికి సిద్ధంగా ఉన్నాను చెప్పడం జరిగింది. విచారణ మొత్తాన్ని కూడా ఆ అధికారులు వీడియో రికార్డింగ్ చేయడం జరిగింది. మొత్తంగా వీడియో రికార్డ్ తో పాటు ఆడియో రికార్డ్ చేశారు. దాంతో పాటు పక్కనే అల్లు అర్జున్ సంబంధించిన లీగల్ టీం సంబంధించిన లీడ్ చేస్తున్న అశోక్ రెడ్డి కూడా పక్కనే ఉండిపోయింది జరిగింది. అయితే ఈ సమయంలో పోలీసులు టీ కావచ్చు మిగతా ఆఫర్ చేసినప్పుడు కూడా తన దగ్గర ఉన్న టీ బిస్కెట్స్ కావచ్చు, డ్రై ఫ్రూట్స్ కావచ్చు తీసుకోవడం జరిగింది. మధ్యాహ్నం సమయంలో కూడా టీ బిస్కెట్ స్నాక్స్ మాత్రం తీసుకోవడం జరిగింది. 3 సార్లు వాటర్ తీసుకోవడం జరిగింది, కొన్ని బిస్కెట్స్ టీ తాగడం జరిగింది. ఆ తర్వాత అల్లు అరవింద్ తోటి కొంతసేపు కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో 3 గంటల 35 నిమిషాల పాటు కొనసాగిన ఈ ఎపిసోడ్ లో పూర్తి స్థాయిలో కూడా అన్నిటి కూడా అల్లు అర్జున్ ప్రతి ప్రశ్న కూడా సమాధానం చెప్పడం జరిగింది. కొన్ని తెలియని వాటికి తెలియని చెప్పడం జరిగింది. రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ది లేటెస్ట్ అప్డేట్స్.